వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. మా పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులకందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలతో మీకోసం ప్రసాద్ అల్లమరాజు. కట్టుకున్న భర్త కంటే ప్రియుడే ఎక్కువయ్యాడు. వివాహేతర సంబంధాన్ని నిలదీసిన భర్తను భార్యే చంపేసింది. మహబూబాబాద్ కాట్రా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ మర్డర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాంట్లో స్పెషల్ టీమ్ ఫామ్ చేసి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ మనకు రివీల్ అయింది. సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్ పేరు కొప్పల కుమార్ స్వామి. అతనికి 2 మ్యారేజెస్ అయింది. దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈజ్ వైఫ్. అమ్మాయి నుంచి 2 డాటర్స్ అయింది. దాంట్లో ఒక అమ్మాయి పేరు వర్షిని హూ ఇస్ అ డిసీజ్ పర్సన్ అండ్ సెకండ్ హన్సిక. సో లాస్ట్ 5 years నుంచి ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్ కి పారాలిసిస్ ఉంది. సో అతను బెడ్ రిడన్ లో ఉన్నాడు. సో అప్పుడు మధ్యలో ఈ లాస్ట్ 5 years నుంచి ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్ హూ ఇస్ 24 year old. అతను మధ్యలో ఇది సంబంధం స్టార్ట్ అయింది. సో ఆ ప్రకారంగా ఇద్దరి మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దట్ ఈ ఫాదర్ కి ఎవరైనా ఉన్నారు అతనికి మర్డర్ చేయాలి. సో ఆ కోసం 25th June రోజు ఆఫ్టర్నూన్ 1 o'clock కి ఇద్దరు కలిసి ఇది కవిత ఏదైనా పారాలిసిస్ హస్బెండ్ ఉన్నారు అతనికి లెగ్స్ పట్టుకోవడం జరిగింది. తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి స్ట్రాంగులేషన్ చేసి మర్డర్ చేయడం జరిగింది. అప్పుడు మాత్రమే ఇది ఇద్దరు అందరికి చెప్పారు దట్ బికాస్ ఆఫ్ పారాలిసిస్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేచురల్ డెత్ అయింది. ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది. సో అప్పుడు పోలీస్ లో ఇది కేసు రిజిస్టర్ కాలేదు, పోలీస్ దగ్గర మ్యాటర్ రాలేదు. అప్పుడు ఇది నేచురల్ డెత్ కింద ఇది క్రిమినేషన్ కూడా అయింది. అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ అమ్మాయి డాటర్స్ ఉంది వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో ఆ కోసం ఇద్దరు డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్ట్రాంగులేషన్ చేసి ఈ చిట్యాల ఒడితల విలేజ్ లో అక్కడ ఇది మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్ లో సైడ్ లో ఇది బాడీ పెట్టుకొని ఇది బుషెస్ లో బిహైండ్ అది బుషెస్ లో ఇది పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ ఇది అవుట్స్కట్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు డిసైడ్ చేశారు ఇది బాడీ షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్ గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు. సో బ్లాక్ మెజిక్ ఎట్లా చేస్తారు, ఎట్లా ఏమేమి చేయాలి ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కబలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది కుంకుమం తర్వాత ఇంకా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ గా అతను చేశారు. కానీ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఈ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వి ఐడెంటిఫైడ్ దిస్ 2 accused పర్సన్. సో దాంట్లో మనము కాట్రా పోలీస్ స్టేషన్ లో ఇది వర్షిని మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిట్యాల పిఎస్ లో కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేసు చేయడం జరిగింది. సో దీస్ 2 people నోటరియస్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ 2 months లో 2 మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే. సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము. మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఇద్దరికి మాక్సిమం గా పనిష్మెంట్ ఇది రావాలి అండ్ కన్విక్షన్ రావాలి. ఆ కోసం ఇది ప్రయత్నం చేస్తాం. మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్తో సరిపెట్టుకోకండి. మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్. అందుకే యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం 599 రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును. ధర తక్కువ, ఫలితం ఎక్కువ. సంప్రదించండి 8008804014 9000009790.